ఎన్నో ఏళ్లకు పూర్వం భూమికి దూరంగా సిండ్రెల్లా అనే అందమైన అమ్మాయి నివసిస్తూ ఉండేది. సిండ్రెల్లా తల్లి మరణించి ఎన్నో ఏళ్లైంది. ఆమె తండ్రి ఆమెను పెంచి పెద్ద చేశాడు. సిండ్రెల్లా తండ్రి మరో వివాహం చేసుకున్న తర్వాత వారి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆమె తండ్రికి కొత్త భార్య మరియు ఆమె ఇద్దరు కూతుళ్ళు సవితి తండ్రి ఇంట్లోనే ఉండసాగారు. మొదటిసారి వాళ్ళు కలిసినప్పటి నుండి సవితి తల్లికి సిండ్రెల్లా అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆమె కూతుళ్లకు సిండ్రెల్లా అందం, ఆమె దయాగుణం అంటే ఈర్ష్యగా ఉండేది. సిండ్రెల్లా అక్కలు సిండ్రెల్లా అంత అందంగా ఉండేవారు కాదు. ఇంతేకాదు, వాళ్ళిద్దరూ ఎంతో కఠోరంగా మొండితనంతో ఉండేవారు. ఒకరోజు ఏదో పని కారణంగా సిండ్రెల్లా తల్లి దూర ప్రాంతానికి యాత్రకి వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో సిండ్రెల్లా సవితి తల్లి, ఆమె అక్కలు ఆమె జీవితాన్ని నరకంగా మార్చేశారు. సిండ్రెల్లా తోటలో అందమైన పక్షులతో కబుర్లు చెబుతున్నప్పుడు ఆమె సవితి తల్లి దగ్గరగా వచ్చింది. ఈ రోజు నుండి నువ్వు ఇక్కడే పడుండు. ఇంటి పనంతా చెయ్యాల్సింది. నువ్వు ఇంత మంచి బట్టలు వేసుకుని తిరగడం నాకిష్టం లేదు. సిండ్రెల్లాకి ఆమె చెప్పింది ఏమీ అర్థం కాలేదు. నిస్సహాయంగా ఆమె చెప్పినట్లే చేయసాగింది. ఆమె తన వస్తువుల్ని తీసుకుంది, పాకలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు తర్వాత నుండి సిండ్రెల్లా ఇంటి పనులన్నీ స్వయంగా చేసేది. ఆమె ఎంతో అలసిపోతుంది. కానీ ఆమె సవితల్లికి లేదా సవితి అక్కలకి ఆమెపై ఏమాత్రం దయలేదు. నేలంతా మళ్ళీ శుభ్రం చెయ్యి. దీనిపై దుమ్ము నీకు కనిపించడం లేదా? నువ్వింకా బట్టలు ఉతకడం లేదా? నా వద్ద వేసుకోవడానికి మంచి డ్రెస్సే లేదు. సిండ్రెల్లా వద్ద ఎలకలు, కిటికీ దగ్గరకు వచ్చే పక్షులు తప్ప మరో స్నేహితులు లేరు. చలి నుండి కాపాడుకోవడానికి రాత్రి సమయంలో ఆమె చిమ్నీ దగ్గరగా వెళ్లి వేడి కాపడం తీసుకుంటూ ఉండేది. అక్కడే నిద్రపోయేది. ఇలాగే రోజులు గడిచిపోయాయి. ఓ రోజు పట్నంలో రాజ్యం నుండి ఒక ప్రకటన జరిగింది. మా రాకుమారుల ద్వారా మహల్లో ఒక పార్టీ జరగనుంది. పెళ్లి కోసం అర్హులైన అమ్మాయిలందరూ ఈ పార్టీకి ఆహ్వానించబడుతున్నారు. సవతి అక్కలు ఈ ప్రకటనని విన్న వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి తమ తల్లితో ఈ విషయాన్ని చెప్పారు. పార్టీలో మీరిద్దరూ అందరికంటే అందంగా ఉంటారు. రాజకుమారుడు మీ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాలి. ఈ విధంగా మనందరం మహల్లో ఉండగలం, అంతే కదా? నేను మీ ఇద్దరి కోసం గౌను, చెప్పులు కొంటాను. పదండి, మనం కొనడానికి వెడదాం. సవితి తల్లి మరియు సవితి అక్కలు బయటికి వెళ్లిపోయారు. అక్కడ నిలబడి వాళ్ల మాటలు వింటున్న సిండ్రెల్లా బాధగా ఉండిపోయింది. ఎన్నో రోజులు తయారీలు జరుగుతూనే ఉన్నాయి. సవితి అక్కల గౌను కుట్టించి వచ్చేసింది. ప్రతిరోజు వాళ్ళు ఆ గౌను వేసుకుని అద్దం ముందు నించుని తమ అందాల్ని చూసుకునేవారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. సవతి అక్కలు ఆ రోజు ఎంతో హడావిడిగా సిండ్రెల్లాని పిలిచారు. సిండ్రెల్లా, సిండ్రెల్లా, త్వరగా రా. ఎక్కడ ఉన్నావు? త్వరగా మా స్నానానికి నీళ్లు సిద్ధం చేయి. రోజంతా సిండ్రెల్లా తన అక్కల తయారవడంలో సహాయపడుతూనే ఉంది. కాస్త నెమ్మదిగా బ్రష్ చెయ్యి. మొత్తం జుట్టంతా ఉడిపికేస్తావా? సాయంత్రం వరకు ఇద్దరూ పార్టీకి తయారవుతూనే ఉన్నారు. మీ ఇద్దరు ఎంత అందంగా ఉన్నారో, చాలా అందంగా ఉన్నారు. సిండ్రెల్లా మొత్తం ధైర్యం కూడగట్టుకుని సవితి తల్లిని అడిగింది. నేను కూడా పార్టీకి రావచ్చా? ఎవరు, నువ్వా? అవును, వాళ్ళు యవ్వనంగా ఉన్న కన్యలందరినీ పిలిచారుగా. పార్టీకి నువ్వు ఇలాగే వస్తావా? రాజకుమారుడికి భార్య కావాలి, సేవకురాలు కాదు. పదండి అమ్మాయిలు, పార్టీకి లేట్ అవుతోంది. నువ్వు గుర్తుంచుకో, పడుకునే ముందు పనంతా పూర్తి చెయ్యాలి. సవితి తల్లి అక్కలు పార్టీకి వెళ్లిపోయారు. ఇంట్లో ఒంటరిగా సిండ్రెల్లా ఏడవసాగింది.
పార్టీకి ఎందుకు వెళ్ళకూడదమ్మా? ఈరోజు నాకు అమ్మ ఉంటే ఇలా జరిగేది కాదు కదా. అదే సమయంలో ఒక ఉజ్వలమైన కాంతి కనిపించింది. ముందు సిండ్రెల్లాకి అర్థం కాలేదు అదేమిటన్నది. ఆ ప్రకాశంలో ఒక ఆకారం కనిపించింది. ఆ ఆకారం ఎంతో అందంగా కనిపించసాగింది. నా బంగారు తల్లి సిండ్రెల్లా, నువ్వు కూడా పార్టీకి వెళ్ళు తల్లి, ఏడవద్దు. సిండ్రెల్లా తన కళ్ళను నమ్మలేకపోయింది. కంగారుగా అడిగింది, నేను కూడా పార్టీకి వెళ్ళొచ్చా? నేను ఎలా ఉన్నానో చూడు. చింతించకు, నేను నీకు సహాయం చేస్తాను. నాకు ఒక ఆనపకాయ 7 ఎలకల్ని అందివ్వు. సిండ్రెల్లాకి అర్థం కాలేదు ఆమెకి ఈ వస్తువులు ఎందుకు కావాలో, కానీ ఆమె అడిగినవి మాత్రం ఇచ్చింది. ముందు వంటింట్లోకి వెళ్ళింది, పెద్ద ఆనపకాయని తెచ్చింది. తన గోదాంలోకి వెళ్ళింది, ఎలక మిత్రుల్ని తోడుగా తీసుకుని వచ్చింది. పరి తన మంత్రదండంతో ఆనపకాయని అందమైన బండిగా మార్చేసింది. ఎలకల వైపు తిరిగింది. వాటిలో నుండి ఒకదాన్ని డ్రైవర్ చేసేసింది, మిగతా ఎలకలని అందమైన గుర్రాలుగా మార్చేసింది. ఆశ్చర్యంగా సిండ్రెల్లా బండిని గుర్రాల్ని చూస్తూ ఉండిపోయింది. అప్పుడు పరి ఆమె వైపు తిరిగింది. తన మంత్రదండంతో సిండ్రెల్లాని తాకింది. ఆమె పాత డ్రెస్ ఒక అందమైన పార్టీ గౌన్గా మారిపోయింది. ఆమె కాలి చెప్పులు అందమైన గాజు చెప్పులుగా మారిపోయాయి. నేను రాజకుమారిలా ఉన్నాను కదూ. ఇప్పుడు పార్టీకి వెళ్లే సమయం అయింది. కానీ మర్చిపోకు, 12 గంటలు కాగానే నువ్వు ఇంటికి తిరిగి వచ్చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత నువ్వు మునుపటిలా అయిపోతావు. సిండ్రెల్లా పరికి ధన్యవాదాలు చెప్పుకుంది. వెళ్లి బండిలో కూర్చుంది. మహల్ వైపు పయనించింది. ఆమె అందమైన బండిని చూస్తుండిపోయింది. ఆమె దాన్ని గుర్తుపట్టలేకపోయింది. ఉన్నట్టుండి మెట్ల దగ్గర రాజకుమారుడు కనిపించాడు. సిండ్రెల్లా నిజంగానే పార్టీలో ఉన్న అందరి అమ్మాయిల కంటే అందంగా ఉంది. రాజకుమారుడి మొదటి చూపులోనే అందమైన అమ్మాయిని ప్రేమించాడు. ఆమె సవతి తల్లి, సవతి అక్కలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఆమెని గుర్తుపట్టలేకపోయారు. ఉన్నట్టుండి రాజకుమారుడు మెట్ల వద్ద కనిపించాడు. సిండ్రెల్లా పార్టీలో ఉన్న అందరు అమ్మాయిల కంటే అందంగా ఉంది. రాజకుమారుడికి మొదటి చూపులోనే ఆ అందమైన అమ్మాయి నచ్చింది. అందరూ ఆమెను ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు. ఆమె నెమ్మదిగా ముందుకు రాసాగింది. సవతి అక్కలు ఎంతో సంతోషంగా ఉన్నారు. రాజకుమారుడు తమ వైపే వస్తున్నాడని. ఓ, అతను నా వైపే వస్తున్నాడు, లేదు నా వైపు వస్తున్నాడు. కాని రాజకుమారుడు వాళ్ళని దాటి ముందుకు వెళ్లి ఆగాడు. హే సుందరి, నాతో కలిసి నువ్వు నాట్యం చేస్తావా? సిండ్రెల్లా ఎంతో సంతోషంగా ఒప్పుకుంది. రాజకుమారుడు సిండ్రెల్లా ఉత్సాహంగా చూస్తూ ఆహ్వానించబడి వారంతా చూస్తుండగానే నాట్యం చేశారు. సిండ్రెల్లా సంగీతం, నృత్యం చూశారు. ఆమె కనిపించింది ఆ మహల్లో రాజకుమారుడు తను తప్ప మరెవరూ లేనట్టుగా. వాళ్ళిద్దరూ అర్ధరాత్రి వరకు నృత్యం చేశారు. సిండ్రెల్లాకి ఎంత సమయం అయిందో తెలియలేదు. ఉన్నట్టుండి ఆమె చూపు గడియారంపై పడింది. అర్ధరాత్రి అయింది. అదే సమయంలో సిండ్రెల్లా పరి ఇచ్చిన హెచ్చరిక గుర్తొచ్చింది. 12 గంటలు కాగానే నువ్వు ఇంటికి వచ్చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత నువ్వు మునుపటిలా అయిపోతావు. కంగారు పడుతూ ఆమె రాజకుమారుణ్ణి అక్కడే వదిలి పరిగెత్తి వెళ్ళిపోయింది. ఆమె మెహలు మెట్టు దిగుతున్నప్పుడు ఆమె ఒక చెప్పుని అక్కడే వదిలేసింది. ఆమె వద్ద దాన్ని తీసుకునే సమయం కూడా లేదు. బయటికి వస్తూనే 12 గంటలు గడియారం కొట్టింది.
మళ్ళీ అన్నీ మునిపటిలాగానే మారిపోయాయి. రాజకుమారుడు ఆమె వెనకాలే పరిగెత్తుకుని వచ్చాడు, మెట్లపై వదిలేసిన చెప్పు పట్టుకుని. తెలుసుకోండి, ఈ చెప్పు ఎవరిదో. మరి దీనికోసం రాజ్యంలో ఉన్న యువతులందరినీ కలిసినా సరే ఆమెను వెతికి తీసుకుని రండి. సిండ్రెల్లా ఆయాసపడుతూ ఇంటికి చేరుకుంది. ఆమె రాజకుమారుడితో గడిపిన సమయాన్ని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆమెకి తెలుసు ఆమె వద్ద ఏ అవకాశం లేదు. అయినా రాజకుమారుణ్ణి ప్రేమించసాగింది. రాజకుమారుడి కోసం ఆ అమ్మాయి వెతకడం అసంభవం. ఒకవేళ వెతికినా కూడా గుర్తించలేడు. రాజకుమారుడి సేవకులు రాజ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ఆ చెప్పులు ఎవరికి చెందుతాయని మహిళల్ని వెతకసాగారు. కానీ ఆ చెప్పులు ఏ అమ్మాయి కాలికి చాలడం లేదు. చివరికి రాజకుమారుడి మనుషులు సిండ్రెల్లా ఇంటికి చేరుకున్నారు. సిండ్రెల్లా రాజకుమారుడి బండిని ఇంటి ముందు ఆగడం చూసి ఎంతో సంతోషించింది. సిండ్రెల్లా గదిలో నుండి బయటికి రాబోయింది. ఆమె సవితి తల్లి తలుపు దగ్గర కనిపించింది. నువ్వెక్కడికి వెడుతున్నావు? నువ్వు కూడా చెప్పులు వేసుకోవడానికి ప్రయత్నిస్తావా ఏమిటి? వ్యంగ్యంగా నవ్వడంతో పాటు సవితి తల్లి గోదాము తలుపుని మూసేసింది. వద్దు, దయచేసి తలుపు తెరవండి, తెరవండి దయచేసి. ఎంత బాధాకరమైన విషయం! రాజకుమారుడికి నీకు ఎలాంటి సమానత్వం ఉంది? సేవకులు ముందుగా సన్నగా ఉన్న అక్కకి చెప్పులు వేశారు. కాని ఆమె కాళ్ళకి చిన్నవైపోయాయి. చూడు, ఇది నా కాలికి ఎంత చక్కగా సరిపోయిందో. తర్వాత లావు అక్కకి ప్రయత్నించారు. కాని చెప్పులు ఆమెకు కూడా సరిపోలేదు. బహుశా ఇంకో కాలికి వేసుకోవాలేమో. ఆమె ఎంతో ప్రయత్నించి విఫలమైంది. సిండ్రెల్లా కిటికీ వైపు పరిగెత్తడానికి ఆఖరిసారిగా ప్రయత్నించింది. కిటికీ చాలా ఎత్తుగా ఉంది. ఆమె ఏడవసాగింది. ఆమె ఏడవడం చూసి ఆమె ఎలక మిత్రులు దగ్గరగా వచ్చాయి. నా సవితి తల్లి నన్ను బంధించింది, తాళం ఆమె వద్దే ఉంచుకుంది. ఎలకలు తలుపు కింద దారి నుండి బయటికి వచ్చి సవితి తల్లి తలుపు వద్ద రాజకుమారుడి మనుషులపైకి ఎక్కి నిలబడ్డాయి. మీరు రేపు రావచ్చు కదా, ఈరోజు వాళ్ళు ఎంతో అలసిపోయి ఉన్నారు, కాళ్ళు కాస్త వాచాయి. ఎలక సవితి తల్లి స్కర్ట్ పైకి ఎగిరింది. తాళం తీసుకుని పైనుండి పరిగెత్తింది. తాళం తలుపు కింద నుండి జారేలా చేసింది. తాళాన్ని చూసి సిండ్రెల్లా ఎంతో సంతోషించింది. తలుపు తెరిచి త్వరగా కిందకి పరిగెత్తింది. అరే, నువ్వెలా బయటికి వచ్చావు? దయచేసి ఆగండి, వెళ్ళకండి, నేను కూడా చెప్పులు వేసుకుని చూడాలి. సవితి తల్లి అక్కలు ఈ మాటలు విని గట్టిగా నవ్వసాగారు. శాంతించు, ఇది రాజకుమారుని ఆజ్ఞ. రాజ్యంలో ఉన్న అమ్మాయిలందరూ వీటిని ప్రయత్నించాలి. సిండ్రెల్లా ఆ చెప్పులు వేసుకోగానే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆ చెప్పులు ఆమెకి చక్కగా సరిపోయాయి. ఓ సుందరి, ఈ చెప్పు మరి నీదేనా? సిండ్రెల్లా అవునన్నట్టుగా తల ఊపింది. దయచేసి మాతో పాటు మహల్కి రండి. సిండ్రెల్లా వారితో పాటు మహలుకు వెళ్ళింది. వారు ఆమెని రాజకుమారుడి ఎదుట నిలబెట్టారు. రాజకుమారుడు సిండ్రెల్లా కళ్ళలోకి చూడగానే అతనికి తెలిసింది ఆ రాత్రి ఆమె తనతో కలిసి నృత్యం చేసిందని. చివరికి నిన్ను నేను వెతకగలిగాను. నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా? సంతోషంగా కన్నీళ్లు నిండిన కళ్ళతో ఆమె రాజకుమారుడి ప్రస్తావనని స్వీకరించింది. వారు వివాహం చేసుకుని ఎంతో సంతోషంగా జీవించారు. కొన్నేళ్ల క్రితం ఇక్కడికి ఎంతో దూరంలో ఎంతో అందమైన క్యాసల్ ఉండేది. ఈ అందమైన క్యాసల్లో ఒక అందమైన రాణి కూడా ఉండేది.
ఆ రాణికి ఒక కోరిక ఉండేది. అదేమిటంటే తనకి ఒక కూతురు కావాలని. అది శీతాకాలం. రాణి కిటికీ దగ్గరగా కూర్చుని బట్టల్ని కుడుతోంది. తనకి సూది గుచ్చుకుంది. ఆమె కాటన్తో రక్తాన్ని తుడుస్తూ ఒక కోరిక కోరుకుంది. నాకొక కోరిక, నాకొక అందమైన కూతురు కావాలి. ఆమె రంగు స్నో అంత తెల్లగా ఉండాలి. ఆమె కళ్ళు నక్షత్రాల్లా ఉండాలి. ఆమె పెదాలు చెర్రీలా ఉండాలి. ఆమె మనసు సంతోషాలతో నిండి ఉండాలి. ఇక ఒక రోజున రాణి కోరిక తీరింది. ఆమెకి అందమైన కూతురు పుట్టింది. ఆమె తనకి స్నో వైట్ అని పేరు పెట్టింది. రోజులు ఎంతో వేగంగా గడిచిపోతున్నాయి. ఆమె సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. దయగల రాణి అనారోగ్యంతో మరణించింది. రాజుకు కూడా వయసు పెరిగింది. బలహీనం కాసాగాడు. దాంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ రాణి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది, కానీ మనసు మాత్రం లేదు. ఎంతో అహంకారం కలది. ప్రతిరోజు రాణి తన మ్యాజిక్ మిర్రర్లో చూసుకుంటూ ఒక ప్రశ్న అడుగుతూ ఉండేది. మిర్రర్, నాకు చెప్పు, ప్రపంచంలో అందగత్తె ఎవరన్నది? దానికి మిర్రర్ జవాబిచ్చేది. మీకన్నా ఎక్కువ అందము వేరెవరుంటారు? రాణి ఈ జవాబు విని ఎంతో సంతోషించేది. ఈ దుష్టురాలు రాణి రాగానే క్యాసిల్లో అంతా మారిపోయింది. ఆమె చేసే పనుల వల్ల కింగ్డమ్కు ఎంతో నష్టం వచ్చింది. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి రాజు క్యాసిల్ నుండి బయటికి వెళ్ళాడు. దుష్టురాలైన రాణి ఎంతో సంతోషించింది. ఎందుకంటే రాజు లేడు, ఇక తనకిష్టం వచ్చినట్టుగా ఉండొచ్చని. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఇక స్నో వైట్ పెరిగి పెద్దదై ఎంతో అందమైన యువతిగా మారింది. కొద్ది దూరంలో ఉన్న నదిలో నీళ్లు తాగుతున్న రాజుకు స్నో వైట్ యొక్క ప్రతిబింబం కనిపించింది. చుట్టుపక్కల ఎన్నో పక్షులు కనిపించాయి కానీ స్నో వైట్ మాత్రం కనిపించలేదు. ఒక రోజున రాణి మళ్ళీ తన మ్యాజిక్ మిర్రర్ని అడిగింది. మిర్రర్, నాకు చెప్పు, ప్రపంచంలో అందగత్తె ఎవరన్నది? ఎలా చెప్పను? నీవు కాదు మహారాణి, స్నో వైటే అందరికన్నా అందమని. ఇది విన్న రాణికి ఎంతో కోపం వచ్చింది. ఆమె ఎంతో ముఖ్యమైన సిపాయిని పిలిచి భయంకరమైన ఆదేశాన్నిచ్చింది. నువ్వు స్నో వైట్ ని అడవిలోకి తీసుకెళ్ళు, దాని గుండెని తీసుకునిరా. సిపాయి స్నో వైట్ ని రాణి దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఎలా ఉన్నావు స్నో వైట్? నీకు క్యాసల్లో బోర్ కొడుతోందని అనుకుంటున్నా. వెళ్ళి అడవిని చూసిరా. మా నమ్మకస్తుడైన హంటర్ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. సిపాయి స్నో వైట్ ని దట్టమైన అడవిలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ తన పనిని పూర్తి చెయ్యాలి. అయితే స్నో వైట్ స్వభావము, దయతో ఉన్న మనసుని చూసి ఆగిపోయాడు. అతను ఆమెని హెచ్చరించాడు, క్యాసిల్కి వెనక్కి వెళ్ళొద్దు అని. సూర్యాస్తమం కాగానే ఆమెని అక్కడే వదిలి సిపాయి క్యాసిల్కు వెనక్కి వెళ్ళాడు. స్నో వైట్కు ఒంటరితనంలో చీకటిని చూసి ఎంతో భయపడింది. ఒక చెట్టు కింద కూర్చుని ఏడవసాగింది. నిద్ర పట్టే వరకు అలా ఏడుస్తూనే ఉండిపోయింది. ఉదయం పక్షుల కిచకిచలకి మెలకు వచ్చింది. ఎందుకంటే అవన్నీ ఆమెకి స్నేహితులైపోయాయి. ఈ పక్షులన్నింటికీ ఆమె ముందే తెలుసు. అందుకే దారి చూపిస్తూ ఆమెని ఇంటి వరకు తీసుకుని వచ్చాయి. వాళ్ళ ఇల్లు ఎంతో అందంగా చిన్నదిగా ఉంది. కొద్దిగా ఆగి స్నో వైట్ తలుపు తెరిచింది. లోపల అన్నీ చిన్నవిగా ఉన్నాయి. పైగా శుభ్రంగా కూడా లేదు. ఆ ఇల్లు ఎవరిదన్నది ఆమెకి అర్థం కావడం లేదు.
కానీ ఇంకెక్కడికి వెళ్ళలేదు కదా, అందుకే శుభ్రం చేయడం మొదలుపెట్టింది. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఆ చిన్ని చిన్ని గిన్నెల్లో వంట చేసుకుని తింది. మిగతా వాటిలాగానే ఈ ఇంట్లో బెడ్స్ కూడా చిన్నవిగా ఉన్నాయి. స్నో వైట్ ఎంత అలసిపోయిందంటే ఉన్న చోటే నిద్ర పట్టేసింది. ఆమె అనుకుంది ఈ చోటు సురక్షితమని. 3 బెడ్లని దగ్గరగా జరిపి నిద్రపోయింది. సాయంత్రం 7 డ్వార్ఫ్స్ పని పూర్తి చేసుకుని తమ ఇంటికి చేరుకున్నారు. వాళ్ళకి ఎంతో సంతోషంగా అనిపించింది. ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది. మంచి భోజనం యొక్క సువాసనలు కూడా వచ్చాయి. అలవాటు ప్రకారంగానే కొంత భోజనం కింద పడిపోయింది. ఒక డ్వార్ఫ్ ఆలోచించింది ఇదంతా ఏం జరిగింది అని. ఏదో తేడా ఉంది. ఎవరు చేశారు ఇదంతా? కొంచెం పడుకొని సమాధానం ఇస్తానులే తరువాత. 7 డ్వార్ఫ్స్ నెమ్మదిగా తమ బెడ్రూంలోకి వెళ్ళాయి. అక్కడికి చేరుకోగానే వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. ఎంతో అందమైన ఒక అమ్మాయి వాళ్ళ మంచంపై పడుకునుంది. వాళ్ళ శబ్దాలను విని స్నో వైట్ నిద్ర మెలకు వచ్చింది. ఇంతమందిని ఒకేసారి చూసి ఆమె ఎంతో భయపడింది. నెమ్మదిగా చెప్పింది, నేను స్నో వైట్ ని. నన్ను క్షమించండి. నేను ఏదైనా తప్పు చేస్తే నా ఉద్దేశం తప్పుగా లేదు. నాకు తెలుసులే. లేకపోతే మా కోసం వంట చేయడం ఏంటి, ఇదంతా ఊడవడం ఏంటి? డాగ్ చెప్పాడు. మేము 7 డ్వార్ఫ్స్లము. వీడు హ్యాపీ, గ్రంపీ, వీడు డోపీ, స్నీజీ, డాష్ఫర్డ్, నేను డాగ్. వీడు స్లీపీ. నన్ను పడుకోనివ్వండి. స్నో వైట్ ఎంతో సంతోషించింది. ఇప్పుడు తనతో పాటు మరింత మజా వచ్చే ఫ్రెండ్స్ ఉన్నారని. ఆమె వారందరికీ తన కథని చెప్పింది. 7 డ్వార్ఫ్స్కి ఎంతో బాధగా అనిపించింది. ఆమెకి ఎంతో అన్యాయం జరిగిందని, తమతో పాటు ఉండొచ్చని ఆమెకి చెప్పారు. స్నో వైట్ ఒప్పుకుంది. ఎప్పుడూ వాళ్ళకి సాయం చేస్తూ ఉండిపోయింది. వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉండసాగారు. అయితే ఎంతో కాలం నడవలేదు ఈ పార్టీ. ఒక రోజున దుష్టరాణి మ్యాజిక్ మిర్రర్ని మళ్ళీ అదే ప్రశ్న అడిగింది. మిర్రర్, నాకు చెప్పు, ఎవరు అందగత్తె ఈ ప్రపంచంలో? మహారాణి, దయచేసి నన్ను క్షమించు. స్నో వైటే అందరికన్నా ఎక్కువ అందంగా ఉంటుంది. అయితే రాణి అనుకుంది ఆమె చనిపోయిందని. ఆమెకి తెలీదు సిపాయి తన పనిని పూర్తి చేయలేదని. ఇప్పుడు స్వయంగా పని పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. స్నో వైట్ 7 డ్వార్ఫ్స్ని పనికి పంపిస్తోంది. వాళ్ళకి ఒక కిస్ ఇచ్చి. డాగ్ ఎప్పటిలాగానే ఆమెకి మళ్ళీ వార్నింగ్స్ చెప్పాడు. మన రూల్స్ గుర్తున్నాయి కదా. ఎవరైనా తెలియని వారు వచ్చి తలుపు కొడితే తలుపు తీయొద్దు. ఓకే డోకీ డాగ్, కానీ మీరు ఆలస్యం చెయ్యొద్దు. స్నో వైట్ వంట చేస్తోంది. అప్పుడే తలుపు తట్టినట్టుగా వినిపించింది. డ్వార్ఫ్స్ ఈ టైంలో రారు కదా. ఎవరిది? డాగ్, వచ్చింది మీరేనా? బయట నుంచి ఒక ముసలావిడ మాట వినిపించింది. నేను ముసలిదాన్ని, నిన్నేం చేస్తాను, తలుపు తెరు. పీప్ హోల్లో నుండి చూస్తే ఒక బలహీనమైన మహిళ కనిపించింది. ఆమె అనుకుంది ఈ ముసలావిడ ఏం చేస్తుందిలే అని. ఇక తలుపు తెరిచింది. హాయ్ బంగారు తల్లి, నేను ఇలా వెడుతూ ఉన్నాను. ఏదైనా తినడానికి ఇస్తే నిన్ను ఆశీర్వదించి పోతాను. స్నో వైట్
ఆమెను లోపలికి పిలిచింది, వేడివేడిగా భోజనం పెట్టింది. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. నా దగ్గర డబ్బైతే లేదు కానీ నా దగ్గర మంచి యాపిల్ ఉంది. దీని ప్రతి ముక్కలో జాదూ ఉంది. స్నో వైట్ వెంటనే దాన్ని కొరికింది. వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది. ఈ ముసలావిడ ఎవరో కాదు, ఆ దుష్టరాణియే. ఇక ఆ యాపిల్లో మంత్రం లేదు, విషం ఉంది. ఒక్క ముక్కలోనే ఎంత విషం ఉందంటే స్నో వైట్ ఎలాంటి నిద్రపోయిందంటే ఇక ఎప్పటికీ మెలకువ రాదు. 7 డ్వార్ఫ్స్ ఇంటికి చేరుకోగానే వారికి స్నో వైట్ నేలపై పడి ఉండడం కనిపించింది. డాక్ ఆమె తిన్న యాపిల్ని చూశాడు. స్నో వైట్ నిద్రపోతున్నప్పుడు కూడా ఎంతో అందంగా ఉంది. డ్వార్ఫ్స్ ఆమెని ఒక అందమైన గ్లాస్ బాక్సులో అలంకరించి పెట్టారు. అడవిలో ఎలాంటి చోటున ఉంచారంటే అడవిలో ఆమె మిత్రులందరూ వచ్చి ఆమెని కలిసేలా ఉంచారు. ఒకరోజు ఒక ప్రిన్స్ అదే అడవికి వచ్చాడు. అప్పుడు స్నో వైట్ నిద్రపోతోంది. పక్షులు అతనికి మార్గం చూపాయి. ఎక్కడికంటే స్నో వైట్ ఎక్కడ నిద్రపోతోందో అక్కడికి. ప్రిన్స్ తన కళ్ళని నమ్మలేకపోయాడు. తను చూస్తున్నది అదే అందమైన ప్రిన్సెస్ అని. ఆమె ప్రతిబింబాన్ని తను ఒకసారి నదిలో చూశాడు, ఎన్నోసార్లు కల్లో కూడా చూశాడు. అతను గ్లాస్ బాక్స్ కవర్ని తొలగించాడు. స్నో వైట్కు ముద్దు పెట్టాడు. అదే క్షణంలో స్నో వైట్ ఇంకా ప్రిన్స్ ఇద్దరి కలలు నిజమయ్యాయి. వాళ్ళ ప్రేమ దుర్మార్గాన్ని గెలిచింది. స్నో వైట్ మళ్ళీ జీవించింది. అదే సమయంలో రాజుకి తన కూతురికి జరిగిన అన్యాయం గురించి తెలిసింది. అప్పుడు అతను మ్యాజిక్ మిర్రర్ ని పగలగొట్టాడు. రాణిని క్యాసిల్ నుండి దూరం పంపించేశాడు. స్నో వైట్ తన ఇంటికి, తన క్యాసిల్ కి తిరిగి చేరుకుంది, తన తండ్రి వద్దకు. స్నో వైట్ ఇంకా ప్రిన్స్ కి పెళ్లి జరిగింది. స్నో వైట్, రాజు, ప్రిన్స్, 7 డ్వార్ఫ్స్ కలిసి సంతోషంగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం ఒక కింగ్డమ్ ఉండేది. సంతోషాలతో నిండి ఉన్న కింగ్డమ్ అది. ఈ కింగ్డమ్ రాజు రాణులకు ఒక్కటే కోరిక, వారికి ఒక బిడ్డ కావాలని. కింగ్ అండ్ క్వీన్ ఎంతో దయగలవారు. అందుకే వారికి పూర్తి నమ్మకం దేవుడు వారి కోరికని తప్పక తీరుస్తాడని. కొద్ది కాలంలోనే వారి కోరిక పూర్తయింది. వారి జీవితంలో ఒక అందమైన కూతురు వచ్చింది. పిల్ల ముఖంలో సూర్యుని వెలుగు వంటి మెరుపు ఉంది. అందువల్ల వాళ్ళు ఆమెకి పేరు పెట్టారు ప్రిన్సెస్ అరోరా, అంటే మెరుపు. తమ సంతోషం అందరితో పంచుకోవడానికి వాళ్ళు ఒక పార్టీ ఇచ్చారు. పార్టీకి అందరినీ పిలిచారు. దట్టమైన అడవుల్లో ఉండే పరీలని కూడా. కింగ్ అండ్ క్వీన్తో ఒక పొరపాటు జరిగింది. ఒక పరిని పిలవడం వాళ్ళు మర్చిపోయారు. మొత్తం కింగ్డమ్ నుండి అందరూ వచ్చారు. చుట్టుపక్కల ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ కూడా ప్రిన్సెస్ అరోరాకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారు. ఆ తర్వాతి వంతు వచ్చింది ఆ 12 మంది పరీలకు. వాళ్ళు అరోరాకు ఎంతో ఎక్స్క్లూజివ్ గిఫ్ట్స్ ఇచ్చారు. తమ మ్యాజిక్ వాండ్తో ఆమె ప్రతి కోరిక తీరేలా వరం ఇచ్చారు. చివరికి 3 పరీలు మాత్రమే మిగిలారు. ప్రపంచంలో అన్ని సంతోషాలతో నీ జీవితం నిండి ఉండాలి. నువ్వెప్పుడూ సంతోషంగా ఉంటావు. బాధ అన్నది నీ చుట్టుపక్కలకు రాదు. చివరి పరి వంతు రాగానే ఏదో వింత జరిగింది. అన్ని వైపుల నుండి పచ్చని రంగు వ్యాపిస్తోంది. ఆ పొగ నుండి వచ్చింది ఒక నల్లని పరి. కింగ్ అనుకున్నాడు, ఈ సెలబ్రేషన్స్ ఆపింది ఎవరు అని.
ముగ్గురు పరీలు చెప్పారు, ఈమె కఠినమైన మనసున్న నల్లని పరి అని. మహారాజా, మీ సంతోషాలను పంచుకోవడానికి అందరినీ పిలిచారు. ఈ కింగ్డమ్ లో ప్రతి ఒక్కరిని, బయట నుండి మిత్రుల్ని కూడా పిలిచారు. పరీలని పిలిచారు, కానీ నన్నెందుకు పిలవలేదు? కింగ్ నల్లని పరిని క్షమించమని అడిగాడు. మహారాజా, ఇప్పుడు నేను వచ్చాను కదా, బిడ్డకు బహుమతినివ్వకుండా ఎలా వెళ్తాను? రాజకుమారి జీవితంలో సంతోషాలు నిండి ఉంటాయి, డబ్బు ఉంటుంది. కానీ ఆమె 16వ పుట్టినరోజు నాడు సూర్యాస్తమయం అయ్యేలోగా ఒక సూది గుచ్చుకుంటుంది. దాంతో ఆమె మరణిస్తుంది. ఈ దుష్టుణ్ణి పట్టుకోండి. కింగ్ గట్టిగా అరిచాడు, కానీ నల్లని పరి నవ్వుతూ మాయమైపోయింది. ఇంకా చివరి పరి తన గిఫ్ట్ని ఇవ్వలేదు. ఆమె నల్లని పరి అంత శక్తివంతురాలు కాదు, గాని తన బ్లెస్సింగ్స్తో నల్లని పరి శాపాన్ని తగ్గించగలదు. నేను నల్లని పరి శాపాన్ని తొలగించలేను, కానీ దాని ప్రభావాన్ని తగ్గించగలను. రాజకుమారి మరణించదు, కానీ సూది గుచ్చుకోగానే ఆమె గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఎప్పటి వరకు నిద్రపోతుందంటే తనను ప్రేమించేవారు నుదుటిపైన ముద్దు పెట్టుకునే వరకు. రాజు ఈ శాపం నుండి తప్పించుకోవడానికి ఒక ఆజ్ఞ చేశాడు, సూది లేదా అలాంటి పదునైనవి ఏవైనా నాశనం చేయమని. పరిల ఆశీర్వాదం వల్ల ప్రిన్సెస్ అరోరా అందంగా పెరుగుతోంది. ఒకరోజు రాజు ఆదేశించాడు ముగ్గురు పరీలకు అరోరాని కాపాడమని. ఇది కాస్త కష్టమైన పనే, ఎందుకంటే అరోరా ఎవరి చేతికి అందేది కాదు. అయితే వారి సాయంతో అరోరా ఎంతో అందంగా తయారవుతోంది. చూస్తుండగానే ప్రిన్సెస్ అరోరాకు 16వ పుట్టినరోజు వచ్చింది. సూర్యాస్తమయం అయ్యేలోగా పరి ఇచ్చిన శాపం నిజం కానుంది. రాజు రాణి అన్నీ చేశారు దాంతో అలా జరగకూడదు అని. కానీ వారి చేతులు అన్నీ ఎక్కడున్నాయి? వారు ప్రిన్సెస్ని ఒక గదిలో బంధించారు, ఆమె మంచి కోసమని. అరోరాకి కారణం తెలియదు. ఆమెకు చాలా బాధగా అనిపించింది. ఉన్నట్టుండి ఒక తలుపు అక్కడ ప్రత్యక్షమైంది. ఇక అరోరాని తన వైపుకు ఆకర్షించింది. తలుపు తెరుచుకుంది. ఆ మార్గం గుండా లోపలికి నడిచింది. ఆమెకి కనిపించింది ఒక స్త్రీ కుట్టు పని చేస్తూ ఉంది. అంతే వేగంలో అరోరా ఆ సూది వైపు తన చేతిని చాచింది. సూర్యాస్తమయం కాగానే నల్లని పరి ఇచ్చిన శాపం నిజమైంది. ఇక అరోరా చెయ్యి సూది మీద పడింది. అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది గాఢ నిద్రలోకి. నల్లని పరి శాపం ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోలేకపోయారు. ఆమెకి అందమైన బట్టలు వేసి పూల మంచంపై పడుకోబెట్టారు. అప్పటి నుండి అరోరాని స్లీపింగ్ బ్యూటీ అన్నారు. రాజు రాణి అరోరా ఎలాంటి ఇబ్బంది పాలు కాకూడదని తలిచారు. అందువల్ల వారు అందరినీ నిద్రపోమ్మని ఆదేశించారు, ప్రిన్సెస్కు మెలకువ వచ్చే వరకు. వంద ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ అక్కడి నుండి వెడుతున్నాడు. అప్పుడు అతనికి ఆ మహల్ కనిపించింది. దాని ఎదురుగా
ఎన్నో చెట్లు ఎన్నో మొక్కలు పెరిగిపోయాయి. సిపాయిలు ఆ మహలు మరియు స్లీపింగ్ బ్యూటీ గురించి చెప్పారు. ప్రిన్స్కి ఇదెంతో ఆసక్తిగా అనిపించింది. అతను లోపలికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. చెట్లు ముళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయంటే ప్రిన్స్ వాటిని కోస్తూ కోస్తూ మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. చివరికి తలుపు వద్దకు చేరుకున్నాక ఇద్దరు గార్డ్స్ నిద్రపోతూ కనిపించారు. తలుపు తోస్తూ లోపలికి చూస్తూనే అతను ఆశ్చర్యపోయాడు. ప్రతి చోట అందరూ నిద్రపోతున్నారు. ముందుగా వెడుతూ రాజు గదిని చేరుకున్నాడు. రాజు రాణి కూడా తమ సోఫాలో నిద్రపోతున్నారు. ఇక సగం తెరిచి ఉన్న తలుపు లోపలికి అతను వెతుకుతున్నది కనిపించింది. స్లీపింగ్ బ్యూటీ ఆమె ఒక పువ్వుల మంచంపై గాఢమైన నిద్రపోతోంది. ప్రిన్స్ అక్కడికి దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. ప్రిన్సెస్ చెవుల్లో చెప్పాడు, అయితే నీవేనా స్లీపింగ్ బ్యూటీ? చాలా అందంగా ఉన్నావు. అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ప్రిన్సెస్ కళ్ళు తెరిచింది. తన ఎదురుగా ఉన్న ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ని చూసింది. ఆమెకు మెలకువ రాగానే క్యాసల్లో అందరూ లేచారు తమ 100 ఏళ్ల నిద్ర నుండి. రాజు రాణికి నమ్మకమే కుదరలేదు. వాళ్ళు పరిగెత్తి ప్రిన్సెస్ గదిలోకి వెళ్లారు. వాళ్ళ కూతురు ఎదురుగా కనిపించగానే వారి సంతోషానికి హద్దులే లేవు. ప్రిన్సెస్తో పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ప్రిన్సెస్ సంతోషంగా ఒప్పుకుంది. రాజు కూడా ఇది విని ఎంతో సంతోషించాడు. ఎంతో ఘనంగా వారి పెళ్లి జరిగింది. వారు ఎప్పటికీ సంతోషంగా ఉన్నారు.